ఇక అపరిగ్రహం అంటే పాటించు వ్యక్తిలో ఆత్మ యొక్క స్వరూపమును తెలుసుకొనుటకు శ్రద్ధ కలుగుతుంది. అంటే ముందు నీ ఆత్మను తెలుసుకోవడానికి శ్రద్ధ కలుగుతుంది. ఇవన్నీ పాటిస్తే ఈ ఆత్మ ఏమిటికి, ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో, దీనికోసం నేను ఎందుకంత కూడబెడుతున్నాను, ఎందుకు ఇది చేస్తున్నాను. అపరిగ్రహం అంటే కావలసినంత సంపదలు సంపాదించుకోవాలి, అంతేగాని మితిమీరిన సంపదలు సంపాదిస్తే పాపమే వచ్చేది. అందుకే ఈ అపరిగ్రహం అని పెట్టాడు. మిగిలిన డబ్బులంతా కూడా త్యాగభావంతో ఖర్చు పెట్టండి అంటున్నాడు దేవుడు. మీకు పోతాది అనుకోవాకండి. మంచి పనులు చేస్తే మంచిగా మీకు జరుగుతుంది. లక్షణంగా లెక్క ప్రకారము నేను సంపదలు ఇస్తాను అంటాడు. ఎక్కడి నుండి వచ్చాను, నేను ఎక్కడికి వెళుచున్నాను, నా కర్తవ్యం ఏమిటి, సామర్థ్యము ఏమిటి, ఇవన్నీ ఆలోచనలు పుడతాయంట. ఈ యొక్క అపరిగ్రహాన్ని పాటించడం వలన ఏదైనా పని చేస్తే కూడా ఆ ధనము పుచ్చుకోవడం కూడా ఆ పనికి తగ్గట్టు ఏదో మించకోకుండా పుచ్చుకోవడం, బాపురంలో మాది అంతా ఇంత డబ్బులు దోచుకోవడం కాదు. అపరిగ్రహం అంటే ముఖ్యంగా మన ఇళ్లలో ఉండమైనటువంటి సంపదలు మితం లేకుండా ఉంటాయనుకోండి, ఏ దానికి ఖర్చు పెట్టరు, పిసినారులుగా ఉంటారు. ఇస్తే పోతుంది. దేవుడు ఏమంటాడు, నువ్వు ఏం తీసుకొని వచ్చినావురా పుట్టినా పొద్దు, కానీ వీడికి ఆ తెలివి రాదు. నేను సంపాదించిన అంటాను. నేను సంపాదించా అంటే ఏం చేసి సంపాదించినావు? నీకు శరీరమే లేదు, దేవుడు ఇచ్చాడు. నీకు కాళ్ళు చేతులు లోపల అవయవాలు బతకడానికే ఇవన్నీ నేను ఇచ్చాను. నువ్వు ఉట్టే ఆత్మ సూక్ష్మం, నీ చేత ఏమి ఒక పుల్ల కూడా కదిలించలేవు నా శరీరం లేకపోతే, నేను ఇవ్వకపోతే అంటున్నాడు దేవుడు. అందుకని ఆ శరీరంతో సామర్థ్యంతో సంపాదించిన వాడి లోకానికి ఉపయోగపెట్టండి, అదే మీకు పూజ అంటున్నారు. కాబట్టి అపరిగ్రహం పాటించిన వారికి ఈ రకంగా నేను ఎవరు, నా సామర్థ్యం ఏమిటి, నా కర్తవ్యం, నేను ఏం చెయ్యాలి అనేటువంటి ప్రశ్నలు అతనిలో ఉదయిస్తే అప్పుడు చేస్తాడు అతనిలో మంచి పనులు అని. తరువాత